హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక పులిచెర్ల. మేమైతే హై లైఫ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి. నేను మా అమ్మ అత్తయ్య స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. వి ప్రిఫర్ ఆటో, ఎందుకంటే మమ్మీకి మోషన్ సిక్నెస్ ఉంది. కార్లో మళ్ళీ వామిటింగ్స్ అలా అయితే ఎందుకు వచ్చిందిలే అన్నట్టు ఇలా ఆటో బుక్ చేసుకున్నాము. అండ్ మేమైతే స్టార్ట్ అయ్యి హై లైఫ్ ఎగ్జిబిషన్ కానీ ఏ ఎగ్జిబిషన్స్ అయినా మ్యాక్సిమం 2 or 3 days అయితే ఉంటుందండి. ఈసారి అయితే నేను ముందే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం. ఈ ఎగ్జిబిషన్ మాత్రం నోవోటల్లో జరుగుతుందండి, హైటెక్ సిటీ. 3 days ఉంటుందన్నమాట. ఇది కూడా మనం హోటల్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది. హై లైఫ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మెయిన్ స్టాల్స్ అన్నీ లోపల ఉంటాయి. అండ్ రైట్ సైడ్లో కూడా కొన్ని స్టాల్స్ ఉంటాయి. దాన్ని ఎదురుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము ఆటోలో రావడం వల్ల మాకు రూట్ బ్యాక్ సైడ్, హోటల్ బ్యాక్ సైడ్ నుంచే చూపించిందండి. సో లోపలికి ఆటోస్ ఎంట్రీ లేదని చెప్పి అక్కడ మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేశాక వాళ్ళే బగ్గీ అరేంజ్ చేశారనమాట. మెయిన్ ఎంట్రన్స్ దాకా తీసుకెళ్తారు. అండ్ రిటర్న్ మీరు రోడ్ పైకి రావాలన్నా వాళ్ళు ఈ ఫెసిలిటీ ఉందండి. వాళ్ళకి చెప్తే కాల్ చేసి పిలిపిస్తారు. మెయిన్ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ కావాలి అంటే మాత్రం పాస్ ఉండాలండి. ఆ పాస్ మీకు అక్కడ ఈ పాస్ చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఎంట్రీలోనే. ఈ పాస్ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. నేనైతే ఓన్లీ రైట్ సైడ్ ఉన్న స్టాల్స్ వరకే కవర్ చేశానండి, ఎందుకంటే మ్యాక్సిమం లోపల ఎలో చేయలేదు వీడియోస్ షూట్ చేయడానికి. సో ఇదే అనమాట ఫస్ట్ స్టాల్. అండ్ ఇక్కడ మొత్తం జ్యువెలరీ, విక్టోరియన్ జ్యువెలరీ కానీ టెంపుల్ జ్యువెలరీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ స్టాల్స్లో. ఇక్కడ ఇది వచ్చేసి సిల్వర్ పైన చేస్తారు కదా, ఆ జ్యువెలరీ అనమాట, సిల్వర్ జ్యువెలరీ. చాలా వెరైటీస్ అండ్ చాలా బాగున్నాయండి, ఎలిగెంట్గా ఉన్నాయి. కొన్ని చిన్న పార్టీస్కి నుంచి మొత్తం మ్యారేజ్కి అన్నీ సెట్ అయ్యేలాగా చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర మాత్రం. ఒకసారి నేనైతే కొన్ని ట్రై చేశాను, చూడండి ఇవి ఎలా ఉన్నాయో. చిన్న స్టడ్స్ కానీ ఏవైనా ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా బాగున్నాయి. నాకు చూడగానే ఫస్ట్ నచ్చాయి. ఇంకా చూద్దాం ఆప్షన్స్ అన్నట్టు చూస్తున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ హెవీ జ్యువెలరీ కూడా ఉందండి, నెక్ పీసెస్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఎంత ఎలిగెంట్గా ఉన్నాయంటే మ్యారేజెస్కి అన్నిటికీ కూడా సెట్ అవుతాయి అన్నమాట మీరు ట్రై చేస్తే కనుక. నేను ఒక సెట్ చూసాను, నాకు ఇది చాలా నచ్చింది. మ్యాంగో మాల, మొత్తం స్టోన్స్ వచ్చి, మొజనైట్స్ స్టోన్స్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట. అండ్ వీళ్ళ దగ్గర బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది. మనం బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు వాటిని డిజైన్ చేసి ఇస్తారండి, ఎలా కావాలంటే అలా. చాలా కలెక్షన్ ఉందండి, సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి హెవీ జ్యువెలరీ దాకా చాలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా స్టడ్స్ కానీ అసలు చాలా నచ్చినాయి నాకు ఈ స్టాల్లో. వీళ్ళది కూకట్పల్లిలో ఉందంట స్టోర్ కూడా. ఒకసారి ఇది పెట్టుకుంటే నేను చూసాక నాకు చాలా నచ్చింది. ఏ శారీకైనా సెట్ అయిపోతుంది, ఎందుకంటే దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా నక్షి జ్యువెలరీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవి కూడా బాగున్నాయి. దాంట్లోనే వీళ్ళ టెంపుల్ కలెక్షన్ అన్నమాట. బ్రైడల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి ఇంకా నెక్స్ట్ ఈ స్టాల్లో మాత్రం సిల్వర్ జ్యువెలరీ అండి. ఇది డైలీ వేర్ ఆఫీస్, ఏంటంటే డైలీ యూస్కి చిన్న బ్రాస్లెట్స్ జ్యువెలరీ అనమాట. అండ్ టో రింగ్స్ కానీ స్టడ్స్ కానీ కూడా టో రింగ్స్, మంగళసూత్రాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ అయితే మాత్రము ఏంటంటే ఇంకా డైలీ ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి అలా, ఎందుకంటే చాలా యూజ్ చేసుకోవచ్చు. చిన్న స్టడ్స్, రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవైతే టూ రింగ్స్ అండి, చాలా బాగున్నాయి. డైలీ వేర్ ఇయర్ లేని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. వీళ్ళ దగ్గర స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఎలిగెంట్గా కూడా ఉన్నాయి అన్నమాట. పీసెస్ పెండెంట్స్తో అలా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. డైలీ వేర్ కూడా, లేదంటే ఆఫీస్ స్టడ్స్ కానీ డైలీ లాకెట్స్ అండ్ చైన్స్కి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏఎంబీ మాల్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయంట సిటీలో. ఏఎంబీ మాల్లో కూడా ఒక స్టోర్ ఉందంట. మమ్మీ అయితే ఇది ట్రై చేస్తుంది ఎలా ఉంటుంది అని. అతను నుండి ఇలా శారీ పైన కాకుండా స్కిన్ పైన పెట్టుకొని చూస్తే బాగా కనిపిస్తుంది అన్నారు. ఇంకా మమ్మీ కూడా చూస్తున్నారనమాట, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా అని. ఇవి కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి, డైమండ్ ఫినిషింగ్ వచ్చి చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అండ్ కిడ్స్కి కూడా ఉన్నాయండి, రెయిన్బోలో అలా. ఇక్కడ కూడా జ్యువెలరీ చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ కలెక్షన్స్ అన్నీ చాలా ఎలిగెంట్ ఉన్నాయి. ఇవి అన్నీ కుందన్ మోడల్స్ అనమాట. ఇలా హెడ్ బ్యాండ్స్ కూడా ఉన్నాయండి, ఇవి బాగున్నాయి. అండ్ కంటే టైప్ అలా చాలా ఉన్నాయి. ఇవి ఏంటంటే అన్ని పార్టీ వేర్ వెస్ట్రన్ లుక్ వచ్చిన జ్యువెలరీ అనమాట. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఈ శారీస్ అన్నీ ప్యూర్ టసర్ శారీస్ అండి. దీంట్లో కూడా బ్యాంబూ సిల్క్ అలా శారీస్ చాలా బాగున్నాయి ఈ స్టాల్లో. ఇదైతే ప్యూర్ టసర్ మీద హ్యాండ్ పెయింట్ చేశారంట ఇవన్నీ. ఇవైతే చాలా బాగున్నాయండి, మొత్తం ప్యూర్ టసర్. అండ్ ఇది 14,500 అలా చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గుతారేమో.
ఇంకా దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఈ శారీ అయితే. మమ్మీ కూడా చూస్తున్నారు. అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చెప్తే వాళ్ళు పెట్టుకొని కూడా చూపించారనమాట. మొత్తం శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి, మొత్తం హ్యాండ్ పెయింటేనంట. అండ్ తను అక్కడ కూడా మోడల్ కూడా అదే వేసుకొని ఉంది ఆ శారీని. ఈ శారీస్ మాత్రం చాలా ఎలిగెంట్గా అండ్ చాలా బాగున్నాయండి. దీంట్లో బ్యాంబో సిల్క్ కూడా ఉంది, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి. ఒక 2-3 స్టాల్స్ అయితే ఉన్నాయి బెడ్షీట్వి. అండ్ ఇవి చాలా క్వాలిటీ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి. బెడ్షీట్స్లో కూడా డిజైన్స్ అవన్నీ చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా లేకుండా. అండ్ ఇక్కడ చాలానే చూపిస్తున్నారామా. ఇవన్నీ చాలా పెద్దవి అండి, కింగ్ సైజ్ కంటే ఇంకోటి పెద్దగా వస్తుందన్నమాట. అండ్ ఈ వింటర్ సీజన్లో మంచి కంఫర్టర్స్కి వాటికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మమ్మీ అయితే లైట్ కలర్స్ వద్దు, డార్క్ కలర్స్ చూద్దామని చెప్పి డార్క్ కలర్స్ అయితే చూపిస్తుంది. కింగ్ సైజ్ అండి, చాలా పెద్దగా ఉంది. ఆల్రెడీ నేను వచ్చాక ట్రై చేసి చూసాను, ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట, కింగ్ సైజ్ కంటే పెద్దవి కూడా. ఇవన్నీ 100% కాటన్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ ఇంత పెద్ద వాటికి రీజనబుల్ అనిపించింది. వీళ్ళ దగ్గర ఫిట్టెడ్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో నేను ఆల్రెడీ లాస్ట్ టైం సూత్ర ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపించాను కదండి, అదే స్టాల్ ఇది. అక్కడ క్లిప్స్ కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను ఐడియా కోసం. ఈ ఫ్రాక్ కొంతమంది అడిగారు, సో దానికోసం పెడుతున్నాను. స్టాల్ నేమ్ అయితే మీ గ్లామ్ వరల్డ్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీళ్ళ దగ్గర. ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ స్టాలేనండి. అసలు ఇక్కడ స్టఫ్ మాత్రం చాలా ఎలిగెంట్గా, సింపుల్గా, మొత్తం వింటేజ్ స్టైల్ అనమాట. చాలా బాగుందండి. అండ్ తిన దగ్గర క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. డిజైన్స్ కూడా అంతే బాగున్నాయి అనుకోండి. సో సరిగ్గా షూట్ అయితే చేయలేదండి. బట్ ఇక్కడ జ్యువెలరీ మాత్రం చాలా బాగున్నాయండి. వీళ్ళు ఎవ్రీ పీస్ ఒక మాస్టర్ పీస్లో ఉంది. ఎందుకంటే అంత బాగుంది డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ. లాకెట్స్ అవి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇటాలియన్ కంటే అండి వీటికి లాకెట్స్ వేసుకుంటే చాలా బాగుంది. స్టాల్ ఓనర్ కూడా అలానే స్టైల్ చేశారనమాట. నాకైతే చూడగానే నచ్చింది అది. తను ఎంత క్యూట్గా ఉంది, వాళ్ళ డిజైన్స్ కూడా అంతే క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న వింటేజ్ స్టైల్ చిన్నవి క్యూట్, చాలా మంచిగా ఉందండి స్టఫ్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర. ఈ జ్యువెలరీ అయితే డైలీ వేర్కి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి కూడా వేసుకోవచ్చు అండి. హెవీ జ్యువెలరీ కూడా ఉంది, కస్టమైజ్ కూడా చేసిస్తారంటే మీరు కనుక ఏమైనా నచ్చితే. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ కానీ మాంగ్ టీకాస్ కానీ అసలు బాగున్నాయండి. ఒకసారి అయితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నాకు దొరికితే పెడతాను, ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ కలెక్షన్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ టైం చూసిన దానికంటే. నేను మంచిగా ఉన్నాయి మోడల్స్. చాలా సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. 12-13 సైజ్ ఉన్న వాళ్ళకి కూడా దొరకవచ్చు. ఎందుకంటే నాది 12, నాకు అంత ఈజీగా దొరకవు చెప్పుల్స్. సో ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదేంటంటే బెల్ట్స్ అండి. అనార్కలీస్కి కానీ, లెహెంగా, క్రాప్ టాప్స్కి వాటికి పెట్టుకోవచ్చు. మొత్తం హ్యాండ్ వర్క్ చేసిన, మగ్గం చేసిన బెల్ట్స్ అవైతే. వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి. టిష్యూ వాటి మీద వచ్చింది. ఈ డ్రెస్ కూడా బాగుంది, మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్ మీద అనార్కలి అండి అన్నీ అయితే. అండ్ ఇక్కడ యాప్లిక్ వర్క్ వచ్చిన శారీస్ చూస్తున్నారు అత్తయ్య అయితే. ఇదైతే కాశ్మీర్. వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ చాలా బాగానే ఉన్నాయండి. ప్రైసెస్ కూడా మరీ ఎక్కువేం అనిపించలేదు, కొన్ని రీజనబుల్గానే అనిపించాయి. ఇదైతే చికెన్ కర్రీ పైతాని మోడల్ అనమాట. అండ్ యాప్లిక్ వర్క్లో అత్తయ్య వాళ్ళు కలర్స్ ఉన్నాయని అడిగితే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ అయితే చూపిస్తున్నారు. ఈ శారీస్ అయితే పర్లేదండి, కొంచెం డీసెంట్గా నీట్గానే అనిపించాయి ఈ స్టాల్లో కొన్ని. ఇంకా అత్తయ్య వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ హ్యాంగ్ చేస్తున్న వాటిని అయితే చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు. నాకు ఈ కోటా ఫ్యాబ్రిక్ది శారీ నచ్చింది. ఇదైతే ప్లెయిన్, దీంట్లో ఈ 2 కలర్సే వచ్చినాయి. ఇంకా కలర్స్ ఉన్నాయని అడిగితే చూపిస్తున్నారనమాట. బట్ నాకు ఇంత మల్టీ కలర్స్ అంత నచ్చలేదు. బట్ నాకు అది గ్రీన్ది అయితే బాగా నచ్చింది. దానికైతే పళ్ళు లేదండి, ఓన్లీ ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ 2 కలర్స్ ఆప్షన్సే ఉన్నాయన్నాడు. బట్ ఈ గ్రీన్ది అయితే చాలా బాగుందన్నమాట, డీసెంట్గా. దాంట్లోనే ఇంకా టస్సర్ ఫ్యాబ్రిక్ అండి ఇది. మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దీంట్లో ఇంకో కలర్ ఉందా అంటే లైలాక్ కలర్ ఉందని చెప్పి అదైతే చూపిస్తున్నారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి ఈ స్టాల్లో అయితే శారీస్. ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అంటే లైలాక్ చూపించారు కదా, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తా అని అన్నారు. సో అదైతే ఓపెన్ చేసి చూస్తున్నాము. ఫ్లోరల్ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి ఈ డిజైన్కి. ఓపెన్ చేసాకైతే నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు ఆ శారీ, ఎందుకంటే ఫ్లవర్స్
మరీ పెద్దగా ఉన్నాయి. అండ్ లైలాక్ కన్నా అక్కడ డిస్ప్లేలో పెట్టిన పీసే బాగుంది అనిపించింది కలర్. దాని మీద డిజైన్ అదంతా బాగుంది, బట్ ఇది లైలాక్ ఎందుకు నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. నేనైతే ఇంకా గ్రీన్ నాకు ఆ కోటా శారీ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను. నాకు ఇది నచ్చిందండి, సింపుల్గా ఉంది శారీ. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా గుళ్ళకి అలా వెళ్ళేటప్పుడైనా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, బట్ ఆ ఫ్లోరల్ బ్లౌజ్ మాత్రం నాకు అంత నచ్చలేదు. ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర, బట్ నాకు ఇది ఒక్కటే నచ్చింది. మిగిలినవన్నీ నా స్టైల్ అయితే కాదు. అండ్ మమ్మీ వాళ్ళైతే చూస్తున్నారు వాళ్ళకి ఏమైనా నచ్చుతాయా అని. మమ్మీకి అయితే ఒక మెరూన్ శారీ తీసుకుంది ఇక్కడి నుంచి, అది ఇప్పుడు చూపిస్తాను. ఈ బ్లాక్ కలర్లోనే మెరూన్ శారీ ఉందన్నమాట. ఈ బ్లాక్ది కూడా బాగుంది, మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చి. ఇంకా దీంట్లో కలర్ అయితే మెరూన్ కలర్ ఉందని చూపించారనమాట. ఇదే ఆ మెరూన్ శారీ. మమ్మీకి ఇంకా ఈ శారీ అయితే నచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇప్పుడు చూస్తుందంతా పళ్ళు. మా మమ్మీ అయితే టిష్యూ శారీస్ అలాంటివి అయితే ప్రిఫర్ చేయరండి, ఆమెకు అంత నచ్చదనమాట. ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి మా మమ్మీకి. సో అలాంటి ఆప్షన్సే చూసుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఈ స్టాల్ అయితే కాశ్మీర్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ. ఇక్కడ కూడా శారీస్ చాలా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్ అవన్నీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఈ శారీ అరౌండ్ 5000 ఎంతో చెప్పారండి, బట్ లాస్ట్కి అయితే 2500కి కూడా ఇస్తానన్నారు అనుకుంటాను. ఎందుకంటే హాఫ్ ది ప్రైస్ అయితే అత్తయ్య అడిగారు, లాస్ట్కి ఇస్తానని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. అన్ని స్టాల్స్లో మనం మ్యాక్సిమం బార్గెయిన్ చేయాలండి, ఎందుకంటే ఎగ్జిబిషన్స్లో వీళ్ళు ఏంటంటే, నేను ఒక స్టాల్లో చూసాను, తన శారీ మీద ప్రైస్ వచ్చేసి 5000 ఉంటే దాన్ని పెన్ తోటి 6000 అలా చేసి ఉందన్నమాట. సో ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రెంట్ పే చేయాలి. సో కొంచెం ఇక్కడైతే ఎక్స్పెన్సివ్ చెప్తారు, బట్ మనం అడిగితే కనుక కొంచెం తగ్గిస్తారండి. లేదంటే వాళ్ళ నెంబర్ తీసుకొని మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే మరి ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందేమో, ఒకసారి అలా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది 5000 చెప్పి వాళ్ళు 2500కైనా ఇస్తానని అయితే ఒప్పుకున్నారు. సో బార్గెయిన్ అయితే చెయ్యండి, ఫస్ట్ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు, బట్ ఛాన్స్ అయితే తీసుకోవచ్చు కదా. కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకొక స్టాల్లో కూడా ఒక బ్యాంబో సిల్క్ అంతే చెప్పారు, 5000 7000 చెప్పారు, బట్ లాస్ట్కి 354కి కూడా ఇస్తామని అయితే ఒప్పుకున్నారు. అదే మనం బార్గెయిన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ శారీస్ అయితే నచ్చింది, ఒకసారి చూస్తున్నారనమాట. ఇంకా ఆ ఎల్లోలో అత్తయ్యకి రెడ్ కలర్ కావాలి అంటే కలర్ ఆప్షన్ లేదనేసరికి ఇంకా తీసుకోలేదు. ఈ వైట్ అండ్ బ్లాక్ శారీ కూడా బాగుందన్నమాట, బట్ ఒకసారి అయితే బార్గెయిన్ అయితే చేసి చూడండి, మ్యాక్సిమం అయితే ఇస్తారు. కొన్ని స్టాల్స్లో అయితే ఇవ్వకపోవచ్చు, బట్ కొన్నిట్లో అయితే ఇస్తారండి. కొంచెం ఫస్టే కోట్ చేయడం అయితే ప్రైస్ ఎక్కువే చెప్తారు, ఇంకా మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా నేను పాస్ తీసుకొని లోపలికి వెళ్ళానండి. లోపల ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను, బట్ షూట్ అయితే నేను ఏం చేయలేదు. కొంతమంది అయితే వద్దన్నారు, ఇంకా సో నేను ఇంకా ఫోన్ కూడా తీయలేదన్నమాట అక్కడ. ఇంకా షాపింగ్ చేసేసుకొని అయితే వచ్చాను. ఏమేమి తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు. హలో అండి, ఇప్పుడు నేను హై లైఫ్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను మీకు. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం తెచ్చుకోలేదు. మా మమ్మీ ఫస్ట్ ఒక బెడ్షీట్ తీసుకుంది. ఫస్ట్ అక్కడ కొనుక్కున్న ఐటమ్ అయితే ఇదే అనమాట. ఇది మా రూమ్లో అన్నట్టు తెచ్చాము, ఎందుకంటే ప్రేక్ష ఆడుకుంటూ ఉంటుంది అండ్ డార్క్ కలర్స్ అయితేనే బెటర్ అనిపించింది, ఎందుకంటే వైట్ త్వరగా మార్చిపోతాయి కదా. అండ్ ఇవి వచ్చిన దాని పిల్లో కవర్స్ అనమాట. మా మమ్మీ ఈ శారీ తీసుకుంది. ఇది ఆల్రెడీ మీరు వ్లాగ్లో చూసే ఉంటారు. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది పళ్ళు అన్నమాట. ఇది శారీ. బ్లౌజ్ అయితే ఇలా ప్లెయినే వచ్చిందండి, సో కాంట్రాస్ట్ కాబట్టి బాగానే ఉంటుంది. ఇది నేను తీసుకున్న శారీ. అసలు దీని ప్రైస్ ఎంతో ఒకసారి గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఎంత బాగుందో ఇదైతే క్వాలిటీ కన్నా. అది చిన్న ఫ్యాన్సీ శారీ అనమాట, అండ్ దానికి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్.